షర్మిల పాదయాత్ర ప్రపంచ రికార్డు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరువవడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కుటుంబమే ప్రజాపక్షపాత కుటుంబమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. మరో ప్రజాప్రస్థానం రికార్డు షర్మిల పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ చరిత్రలో 600 దేశాల్లో ఏ నాయకురాలు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుని 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది ఒక రికార్డు. అంతేకాదు ప్రజల సమస్యల్ని దృష్టిలోకి తీసుకొచ్చి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం గర్విస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ప్రజా పక్షపాతం కలిగిన కుటుంబం. అది ప్రజలంటే ఆ కుటుంబానికి ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సుమారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అధికారంలోని వచ్చి ప్రజలకు మేలు చేసిన తీరు ప్రజల గుండెల్లో ఉన్నది. సేమ్ అదే పద్ధతిలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 24,000 కిలోమీటర్లు ప్రజల్లో ఉండి ఆయన చరిత్ర సృష్టించాడు. ఆయన అక్రమంగా జైల్లో పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు ఒక ఆడపిల్ల ఈ ప్రపంచంలోనే ఎవరు చేయనందుకు ఒక రికార్డ్ 3000 కిలోమీటర్లు రేపటితో ఆమె దాడుతోంది. ఇంకా ఆమె పయనం కొనసాగుతూ ఉంటుంది. అంటే ఇడుకులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్ల పైగా ఒక పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పుట్టెడు దుఃఖంలో కుటుంబం ఉన్నప్పటికీ, అక్రమంగా అన్నని జైల్లో పెట్టినప్పటికీ, తండ్రిని అకాలంగా మరణం పొందుంటే తల్లిని కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్న తీరులో ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ తన కష్టాలు దిగమింగి ప్రజల కష్టాలు పరిష్కరించాలని చెప్పి ప్రజల్లో తిరుగుతున్న ఆ కుటుంబానికి హ్యాట్సప్. నిజంగా రికార్డులు రాసుకోవడానికే ప్రజాసేవ, ప్రజల ఆశీస్సులే అతిపెద్ద రికార్డు అని గతంలో షర్మిల అన్న మాటలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఇది మరో ప్రజాప్రస్థానం. ప్రపంచ రికార్డు. ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడిచి పేదల కష్టసుఖాలు తెలుసుకోవడానికి తన నిత్యం ఎండనక వాననక కష్టాలను కూడా ఆవిడ వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చింది.